ప్రభువుని ఆరాధించాలి. దేనికని ప్రభువుని ఆరాధించాలంటే ఆయన మనల్ని సృష్టించాడు. పోయిన వారం కూడా చెప్పాం కదా, ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివించాం పోయినసారి. చక్కగా ఆ యొక్క వచనాలు, ఆ యొక్క 7 రోజుల ప్రణాళిక కనుక చూసుకుంటా ఉంటే, 7 రోజుల ప్రణాళిక దేనికోసం చేశాడు దేవుడు అని అంటే, 7 రోజులు ఏం చేశాడు ఆయన? సృష్టి మొత్తాన్ని కూడా 7 రోజుల్లో చేశాడు. 7 రోజులు మరి ఆయన సృష్టిని ఎందుకని చేయాల్సి వచ్చిందంటే, మరి ముఖ్యంగా మనిషి బాగుండటం కోసం చేశాడు. సృష్టిలో నీటిని చేసి చెప్పాను కదా, పోయిన వారం ఏమని గుర్తు చేశాం? పంచభూతాలని దేవుడు తయారు చేశాడు. పంచభూతాలని అనగా అగ్నిని, ఆకాశమును, భూమిని, గాలిని, నీరుని, ఇట్లాగా అన్నిటినీ కూడా 5 రకాలైనటువంటి వనరులని దేవుడు సృష్టించి ఎవరికి ఇచ్చాడంటే మనకి ఇచ్చాడు. దేనికోసం ఆయన అంత 7 రోజులు శ్రమ పడ్డాడంటే, 6 రోజులు శ్రమ పడ్డాడంటే, మరి మనిషికి మంచి బ్రతికవటం కోసం ఆయన కష్టపడ్డాడు. మనం కూడా కష్టపడుతూ ఉంటాం. నా స్టూడెంట్స్ కూడా కొన్ని మాటలు తెలియజేస్తాను. ఒక విషయం ఒకటి, నేను ఒకసారి స్టూడెంట్స్కు ఎంత చెప్తా ఉన్నప్పుడు నాకు మ్యాక్సిమం కూడా నేను ఒక 40 నిమిషాలు చెప్తాను క్లాసు. 40 నిమిషాల్లో 10 నిమిషాల్లో నా స్టూడెంట్స్ అంతా నా ట్రాక్లోకి వచ్చేస్తారు. మ్యాక్సిమం అందరూ కూడా నాలో కొంచెం ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఒకరోజు క్లాస్ చెప్తా ఉంటే, ఏంట్రా అంటే 10 నిమిషాలు, పావు గంట అయిపోయింది, 20 నిమిషాలు అవుతుంది, ఎవడు కాడు అసలు నా ట్రాక్లో రాకుండా, వాళ్ళు కొత్త బ్యాచ్ కాబట్టి ఎవడు కావాలో అడిలా ఉన్నట్టుంది. అమ్మాయి ఏంటి ఎవడు కూడా అడిలా ఉంటుంది. ఉంటే నేను అడిగాను వాళ్ళని, నాన్న ఐ విల్ స్టాప్ మై లెసన్ హియర్ అంటే, ఏమి సార్ అన్నారు. నేను లెసన్ చెప్పాలనుకోవట్లేదు, అలా కొంచెం నాకే ఎలాగో ఉండింది, మీకు లెసన్ చెప్పాలంటే ఆపేస్తున్నాను, జనరల్గా వీళ్ళు టాక్ టుడే అని చెప్పేసి ఆపేసి, ఎందుకంటే డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు నాకంటే, ఒక స్టూడెంట్ లెగ్స్ అన్నాడు, సార్ మేమందరం కూడా మా యొక్క వి లాస్ట్ అవర్ జాయ్ అన్నాడు. అంటే తెలుగులో అర్థం ఏంటంటే, మా ఆనందాన్ని మేము కోల్పోయాం అన్నాడు. నాకు అర్థం కాల. హౌ యూ ఫెల్ దట్ యూ లాస్ట్ అవర్ జాయ్ అన్నా అంటే ఎలా అనుకుంటున్నావు? అసలు ఏమనిపిస్తుంది నీకు? ఆనందం కోల్పోయాను అంటున్నావు, ఆనందం కోల్పోయానని నీకు ఎలా అనిపిస్తుంది అన్న అనగానే వాళ్ళు లేచి, సార్ మేము ఇప్పుడు డిగ్రీకి వచ్చాము, మీరు ఇచ్చే హోంవర్క్లు అన్నీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు మేమైతే ఎలా ఉన్నామంటే, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము కనీసం 3 రోజులు, వారంలో 3 రోజులు సినిమాకి వెళ్ళేవాళ్ళం సార్ అన్నాడు. కనీసం వారంలో 2 రోజులు లేట్ నైట్ పార్టీస్లో ఎంజాయ్ చేసేవాళ్ళం సార్. ఇవన్నీ కూడా మేము మిస్ అయిపోయాము. మీరేంట్రా అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాఠాలు కష్టపెడతమే తప్పిస్తే కొంచెం కూడా అసలు మాకేం ఇవ్వట్లేదు, ప్రశాంతంగా ఉండట్లేదా అన్నాడు. అన్నప్పుడు నేను ఇంకా అబ్బాయిని ఏమో అనలేదు కూడా. ఎందుకనంటే ఎగ్జాక్ట్లీ వాట్ దే సెడ్, ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇంటర్మీడియట్ వయసులో ఉంటున్నప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా ఏమనిపిస్తాయి అంటే బాగున్నట్టు అనిపిస్తాయి, అదే ఆనందం అన్నట్టు అనిపిస్తాయి. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, తర్వాత నీ ఆన్సర్ చెప్పు నాకు అన్నా. అంటే చెప్పండి సార్ అన్నాడు. అంటే నేను అన్నాను, ఇఫ్ యువర్ డాడ్ ఫీల్స్ లైక్ దట్ హౌ వేర్ యు ఆర్ అన్నా. అంటే అర్థం ఏంటంటే, మీ నాన్న నీకులాగా ఆలోచిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగా. అడగగానే అతనికి షాక్ తగ్గింది. ఎందుకనంటే వీళ్ళకలాగా తల్లిదండ్రులు ఆలోచిస్తే ఈ పిల్లలు ఎక్కడ ఉంటారు? 3 రోజులు సినిమాలకు వెళ్ళాలని, వారంలో 2 రోజులు లేట్ నైట్ పార్టీలు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని తల్లిదండ్రులు కనిపిస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు? వెంటనే ఆ స్టూడెంట్ నాకు రిప్లై ఇచ్చాడు, ఐ మస్ట్ బి ఏ బెగ్గర్ సార్ అన్నాడు. డెఫినెట్లీ యూ మస్ట్ బి ఏ బెగ్గర్ అన్నాను. అంటే నేను ఒక అడుక్కు తినేవాళ్ళ ఉండేవాడిని సార్ అన్నాడు. నిజంగా నువ్వు అడుక్కు తినేవాళ్ళలాగే ఉండేవాడురా అన్న. అంటే తల్లిదండ్రులు అయినటువంటి వారు, ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు తల్లిదండ్రులు అయినటువంటి వారు కొంతకాలం వరకే వారి యొక్క సుఖం కోసం చూసుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత ఎవరి సుఖం కోసం ఎక్కువ ప్రాధాన్యపడుతూ ఉంటారు? పిల్లల కోసమే. ఆయన దేవుడు కొంతసేపు బాగానే ఉన్నాడు, స్టార్టింగ్లో ఆయన కూడా అట్లా ఉన్నాడు మామూలుగానే. తర్వాత అనిపించేది, నేను పిల్లల్ని సృష్టిద్దాం అనుకున్నాను,
మానవుని సృష్టిద్దాం అనుకున్నాను. మరి వాడు కష్టపడతాడు కదా ఏమీ లేకపోతే, వాడు ఎలా బ్రతుకుతాడు అసలు? వెంటనే చెప్పాను మా స్టూడెంట్స్కి, మీకులా కనుక మీ తల్లిదండ్రులు ఆలోచిస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలుసు, అసలు మీరు ఎక్కడ ఉంటారో కూడా మీకు తెలియదు అని చెప్పారు. వెంటనే వాళ్ళు కూడా రిలైజ్ అయ్యారు. విషయం ఏంటంటే వాళ్ళు రిలైజ్ అయ్యారు. వెంటనే వాళ్ళకి ఆ ఆలోచన వచ్చింది, నిజమే కదా, నా తల్లిదండ్రులు అలా ఆలోచిస్తే మరి మేము ఎక్కడ ఉంటాము? ఎక్కడ ఉంటారు? అడుగు తింటూ ఉంటారు నిజంగానే. అయితే విషయం ఏంటంటే తల్లిదండ్రుల ఆలోచన ఎట్లా ఉంటుందో దేవుని యొక్క ఆలోచన కూడా అట్లాగే ఉంటుంది మనిషి మీద. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఎట్లా ఉంటారు నా పిల్లలు రేపొద్దున? నేను కనుక ఇంత కష్టపడి ఇవన్నీ సమకూర్చకపోతే, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారండి బయట చూస్తున్నారు కదా, ఎంతో కష్టపడి పిల్లల చదువులకే కానీ బట్టలు, ఒక్కొక్క తల్లిదండ్రులు నేను చూస్తూ ఉంటాను, పాపం బట్టలు ఉన్నాయో లేవో మనకు తెలియదు కానీ మాసిపోయిన బట్టలతోనే వస్తూ ఉంటారు, మాసిపోయినటువంటి బట్టలతోనే వేసుకుంటూ ఉంటారు. ఇట్ డజంట్ మీన్, బట్ ఆయన కూడా ఎంత పే చేస్తున్నాడంటే మా కాలేజ్ ఫీజు 70,000, తక్కువ కాదు, 70,000 రూపాయలు అతను పే చేసి కూర్చుంటున్నాడు, పిల్లల్ని కూర్చోబెడుతున్నాడు. అతనికి మాత్రం మంచి బట్టలు లేవు. దేనికోసం? ఈ కుర్రోడు మాత్రం చక్కగా చుట్టూ బూటి వేసుకొని కోట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. దేనికోసం? అతడు ఎంత కష్టపడి అతను చదివిస్తున్నాడంటే తండ్రి అతడు అబ్బాయికి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి కాబట్టి ఆ బాధ్యత తీసుకున్నాడు. అట్లాగే దేవుడు కూడా ఏం చేశాడంటే 7 రోజులు బాధ్యత తీసుకున్నాడు. ఎవరి మీద? తన యొక్క కుమారుల మీద, కుమార్తెల మీద. ఎవరు కుమారుడు కుమార్తెలేడా? ఆదాము అవ్వ, వీరి జాతి నుంచి వచ్చినటువంటి మనమందరం కూడా ఆయనకి కుమారుడు కుమార్తెలమే. ఒకనొక ఆయన అన్నాడు కదా, యేసు ప్రభు వారు పద్దాక ఇట్టా అన్నాడు, ఆయన మాట్లాడితే దేవుడు కుమారుడితో పోల్చుకున్నాడు ఆయన అని అన్నాడు. అసలు ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన్ని పోల్చుకున్నాడు, అట్లాగే మనలందరినీ కూడా దేవుడు కుమారులనే అన్నాడు ఆయన. అంతేగాని మీరేమి దేవుడు కుమారులు కాదని కూడా ఆయన అక్కడ అనలా. ఆయన అన్నాడు మీరు కూడా దేవుని యొక్క ఆలయాలే మీరు అన్నాడు. మీరు కూడా దేవుని యొక్క ఆలయాలు అంటానని మీ యొక్క బుక్స్లో మీరు రాయలేదా అన్నాడు. అంటే ఆయన ఇటువంటి వాడో మనం అటువంటి వాడమనే ఆయనకు ఉద్దేశం. కాబట్టి ఎందుకు ఈ విషయాలు గుర్తు చేసామంటే దేవుడు అంత కష్టపడి 7 రోజులు ఏం చేశాడంటే, 6 రోజులు ఏం చేశాడంటే ఆయన మనిషికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా సమకూర్చి, బాబు శుభ్రంగా బ్రతకరా. మనుషులు అనుకుంటారు ఆ దేవుడు ఆయన్ని ఎంతకాడికి ఏం తెలియనోళ్ళ చేసేద్దాం అన్న. అసలు ఎంతకాడికి తెలియనోళ్ళ చేసేద్దాం అనుకుంటే ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, మీరు ఫలించి వృద్ధి చెంది ఫలించుడి, భూమిని నింపుడి అని రాయబడి ఉంటుంది. భూమిని నింపడం అంటే ఏం ఫలించకుండానే, పిల్లలు రాకుండానే భూమిని నింపుతారా? కాదు. ఆయన ఒక ప్రణాళిక, అంత గొప్ప ప్రణాళిక అంటే అంత గొప్ప ప్రణాళిక. అయితే వీళ్ళంతా శుభ్రం బతకాలని ఏం చేశాడు? 6 రోజులు కష్టపడి సృష్టి అంతా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చి వారికి ఒక చిన్న షరతు పెట్టాడు. ఎవరికి? ఆదాముకి అవ్వకి. చిన్న షరతే, పెద్ద షరతేం కాదు అది. ఏ కాయైనా తినబాబు ఏం కాదు, కానీ ఒక కాయ మాత్రం తినమాక అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయ తిన్నారు. అన్ని కాయలు తినుంటారేమో కానీ ఈ కాయ భలే ఉందంటే చూసేదానికి అక్కడ రాయబడి ఉంది కదా, ఆ కాయ చూసేటప్పుడు రమ్యముగాను రుచిగల దానికిలాగా, అసలు మాధుర్యమైన దానికిలాగా వాళ్ళకి కనిపించి గబక్కని తిన్నారు. తినిన తర్వాత దేవుడు వాళ్ళని బయటికి తోసివేశాడు. బయటికి తోసివేసినప్పుడు వీరిద్దరు కూడా పిల్లలు కన్నారు. వాళ్ళకి మొట్టమొదటి పుట్టినటువంటి అబ్బాయి పేరు ఏమని రాయబడి ఉంది? కయ్యూన్ అని రాయబడి ఉంది. రెండవసారిగా పుట్టినటువంటి అబ్బాయికి ఏమని రాయబడి ఉంది? ఏబేలు అన్నారు. ఈ ఇద్దరు కూడా చక్కగా కొంచెం పెరుగుతూ వస్తున్నప్పుడు ఆదాముకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, అరే దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చాడు, అసలు మేము ఈ మధ్యకాలంలో దేవుడిని అసలు మేము తలుసుకోవట్లేదు పెద్దగా. ఆయన నిజంగానే ఆయన మమ్మల్ని కొంచెం దూరంగా పెట్టినప్పటికీ కూడా మేము ఆయన పిల్లలం కాకపోతామా? ఈ పుట్టినటువంటి ఈ పిల్లలు ఆయనకి ఏమవుతారు? మనవాళ్ళు కాకపోతారు అనుకొని వెంటనే ఆయన ఏం చేశాడంటే, బాబు నేను బలిస్తే తీసుకోడు, నేను అర్పణిస్తే, ఎందుకంటే కొడుకును కదా కొంచెం కోపం ఉంటుందేమో, మనవాళ్ళు మీరు ఈయన అన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండే విషయాలు ఏంటిది అది?
ఇప్పుడు ఆదాం ఇచ్చాడా? బలిపీఠం ఆదాము కట్టాడా? బలి ఆదాము ఇచ్చాడా? అర్పణ ఆదాము తెచ్చాడా? తెమ్మని మాత్రమే చెప్పాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఏదో ఒకటి చేసి దేవుడి కొంచెం మనం ఏదన్నా ఇద్దాం అనుకున్నప్పుడు ఇద్దరు కొడుకుల్ని కూడా పిలిచి చెప్పాడు, అయ్యా మరి నేనేమో కొడుకుని, నా మీద ఆయన కోపం ఉంది, కాబట్టి మీరు మీ మీద అయితే ఆయన మీద పిల్లల మీద ఏముంది? కోపం లేదు. అసలు దేవుడు ఎందుకని రక్షణ కల్పించాడంటే ఆయన అంటాడు, ఆ పెద్దోళ్ళు పాపాలు చేశారు కాబట్టి వాళ్ళ శిక్ష అవసరమే. పిల్లలు ఏం చేశారు? పిల్లలు ఏమి ఒక మాట ఉంటుంది కదా, ఏమంటాడు? దావీదు కీర్తనలో మాట ఉంటుంది, చంటి బిడ్డల యొక్క ఏమన్నది, చిన్నపిల్లల యొక్క చంటి బిడ్డల యొక్క నోటి నిమిత్తం వచ్చినటువంటి ఆ మాటని స్థిరపరుస్తున్నాం అన్నటువంటి మాట యేసుప్రభువు వారు కూడా గుర్తు చేశారు వాళ్ళకి. దేనికనంటే అందుకనంటే ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఏం చేయలేదు కదా. అందుకని దేవుడు కూడా ఏమనుకున్నాడంటే అతడు ఏది ఇచ్చినా సరే తీసుకుందాం అనుకున్నాడు. వాళ్ళిద్దరిని పిలిచి, బాబు ఇద్దరు కూడా వెళ్ళి మీకు మీ దగ్గర ఉన్నది తీసుకొని రండి అన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా వెళ్ళి అర్పణ తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత కయ్యోను యొక్క అర్పణ పెట్టాడు. కయ్యోను ఏం తీసుకొచ్చాడని రాయబడి ఉంది అక్కడ, చూసారా? చదవండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనము. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూనున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అతడు తెచ్చాడు, ఇతడు తెచ్చాడు. అతడేం పిచ్చి అని తేలదమ్మా. మామూలుగా ఈ టాపిక్ తీసుకొని గంటలు ప్రసంగాలు చెప్పేవాళ్ళు నేను చూశాను బయట. అసలు కయ్యూను తీసుకొచ్చిన దానిలో కూడా దోషమేమీ లేదు. మనిషి ఎట్టయిపోయాడంటే ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి రోజుల్లో మేకపిల్లను బలిస్తే, ఏదైనా ఒక ప్రాణిని బలిస్తే దేవుడు తీసుకుంటాడు, ఏదైనా ఒక పంట పొలంలో పండినటువంటి ధాన్యం తీసుకొస్తే దేవుడు తీసుకోడు అన్నటువంటి అపోహలోకి మనిషి వెళ్ళిపోయాడు. దేనివల్ల అంటే ఈ ఒక్క విషయం వల్ల. ఇక్కడ ఏం జరిగిందంటే కయ్యూను పంట పొలంలో నుంచి కొంత తీసుకొచ్చాడు. ఇతడు కూడా పిచ్చిదేం తెచ్చాడు మామూలుగానే. తర్వాత హేబేలు ఏం చేశాడు? అతడికి ఉన్నటువంటి గొర్రెలో నుంచి ఒకదాన్ని తీసుకొచ్చి ఇద్దరు పెట్టారు. కయ్యూను పెట్టినప్పుడు కయ్యూను దేవుడు తీసుకోలేదంట. అంటే పెద్దోడు పెట్టినప్పుడు తీసుకోవాలా. పెద్దోడు పెట్టినప్పుడు తీసుకోకపోయేటప్పటికి అతడు కొంచెం కోపం వచ్చింది. అయినప్పటికీ రెండో ఓడి పెట్టంగానే ఏం పెట్టాడు అక్కడ? రెండో ఓడి పెడతామంటే కొవ్విన వాటిని పెట్టంగానే ఆ బలిని దేవుడు తీసేసుకున్నాడు. తీసుకోవడం అంటే ఏమిటది? తీసుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయా సమయంలో సాక్షాత్తు దేవుడు బలిపీఠం మీద దిగి వచ్చి అగ్ని రూపంలో వాటన్నిటినీ కూడా కాల్ చేసుకొని తీసుకెళ్ళిపోయేవాడు. నాకు తర్వాత మిగిలే కాదు అది. తర్వాత అక్కడ చూసేదానికి ఏం మాంసం ఉండేది కాదు. దీన్ని ఏమన్నారంటే అర్పణ అన్నారు. దీన్ని ఎవరికి అర్పించినట్టు? ఇప్పుడు దేవుడికి అర్పించినట్టు. ఎవరు తీసుకెళ్ళిపోయారు ఈ అర్పణని? దేవుడే తీసుకెళ్ళిపోయాడు అని అనుకుంటున్నప్పుడు ఈ మనుషులు ఏమనుకుంటున్నారంటే కయ్యూనేమో గడ్డి తెచ్చాడు, ఇది పంట పొలం నుంచి తెచ్చాడు కాబట్టి అతను తీసుకోలేదు. హేబేలేమో మంచి ఒక ప్రాణిని తెచ్చాడు, రక్తం చిందించేదాన్ని తెచ్చాడు. అందుకని రక్తం చిందించింది కాబట్టి అక్కడ చూడండి, దేవుడు రక్తాన్ని ఆశించేటువంటి దేవుడు కాదు. ఆయన అంటాడు, రక్తాన్ని నేనేం చేసుకోను, మీరు రోజు బలులు ఇస్తున్నారు, ఈ బలు నన్ను సంతోషపరుస్తాయా అన్నాడా? అనలేదా? అన్నాడా? దావీదుతో చెప్పాడా? నువ్వు దావీదు కీర్తనలో అంటాడు, అసలు ఈ హేయమైనటువంటి ఈ బలు నాకు దేనికి, ఏం చేసుకుంటానికి? ఈ బలుల వల్ల మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏదో ఈ బలి చేసి మా పాపాలు పోయి అనుకుంటున్నారు. కానీ మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కయ్యూను ఎటువంటి వాడు, హేబేలు ఎటువంటి వాడు, గుణగణాలు ఉన్నాయి. కయ్యూను ఎటువంటి వాడు అంటే చూడండి,
బైబిల్ మొత్తంలో కూడా చూసినట్టయితే కయ్యూని గురించి ఒకరు మాట్లాడుతున్నారు. కయ్యూని ఇటువంటి వాడు, అతనికి గుణగణాలు ఇటువంటివో చెప్తున్నారు. ఎవరా భక్తుడు అంటే మొదట యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చేయండి ఒకసారి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము అమ్మా తీసారమ్మా 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. ఫస్ట్ నుంచి చదవండమ్మా. మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండెను గనుకనే కదా. సహోదరులారా, అసలు కయ్యోను 3:12 మామ. అసలు కయ్యూను ఎటువంటి వాడో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరు తెలియజేశాడంటే యోహానుకు తెలియజేశాడు. యోహాను మనకు తెలియడం కోసం అని ఇక్కడ రాశాడు. జాగ్రత్తగానండి. అంతేగాని యోహాను రాసేది. యోహానుకు దేవుడు తెలియజేశాడు. యోహాను మనకు తెలియజేయడం కోసం అని ఇక్కడ రాశాడు. ఏమంటాడంటే అట్లా మనం ఉండొద్దు అంటాడు. ఎట్లాగా? కయ్యోను లాగా మనం ఉండొద్దు. ఎందుకని ఉండొద్దు అంటానంటే అతడు దుష్టుడికి సంబంధం అంటే అర్థం ఏంటి? అతడు చేసినటువంటి పనులు మంచి పనులు కాదు. అసలు సహోదరుని ఎందుకు చంపాడు ఒకసారి ఆలోచించండి. అంటే అతడు చంపింది ఎందుకంటే అతడు మంచోడు, ఇతడు చెడ్డోడు కాబట్టి అది చంపాడు. ఇతన్ని తీసుకురా అర్పణ అన్నప్పుడు ఏదో దేవుడికి తీసుకెళ్ళాలి కాబట్టి నేను తీసుకెళ్తున్నా అని చెప్పి తీసుకొచ్చాడే కానీ హేబేలులాగా కొవ్వినటువంటి వాటిని ఎందుకని రాశారంటే అక్కడ శ్రేష్టమైన దేవుడికి అప్పగించాలి. అంతేగాని మన దగ్గర ఉన్న ఇవ్వటం కాదు. ఎందుకని యేసుప్రభువు వారు ఆ దేవాలయంలో 2 కాసులు వేసినటువంటి వృద్ధురాలైనటువంటి ఆ వెధవరాలను మెచ్చుకున్నాడు. చెప్పండి, ఎందుకని మెచ్చుకున్నాడు? ఏం చేస్తుందంటే ఆమె ఉన్నదానిలో నుంచి శ్రేష్టమైన తీసుకొని చేసింది. ఆమె దగ్గర ఉంది 2 రూపాయలు. ఆ సమయానికి 2 కాసులే ఉన్నాయి. ఆ 2 కాసులే తీసుకొచ్చి చేసేసింది. ఎట్లా ఉన్నాం మన యొక్క అర్పణ? మనం ఎందుకు వచ్చేటప్పటికి ప్రభు దగ్గరికి దేనికి వచ్చామంటే మనం యొక్క అర్పణ అర్పించడానికి వచ్చాం. ఒక భక్తుడు అంటాడు, నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగముని వినుదీతువా. చెప్పండి అసలు దశమ భాగం అంటే ఏంటో చెప్పండి నాకు. దశమ భాగం అంటే నీకు ఎండింగ్ లో తీసుకొచ్చి ఇవ్వటమా? అంటే నీ సంపాదనలో తీసుకొచ్చి ఇవ్వటమా? మీకున్న ప్రతిదానంలో ఇవ్వటమా? జాగ్రత్త అర్థమైందమ్మా. ఏమిటంట? ప్రతిదానంలో ఇవ్వటమా, సంపాదనలో ఇవ్వటమా? ప్రతిదానంలో ఇవ్వాలి దేవునికి. ఏంటంటాడు? నీ ధనము, నీ సమయము, నీకున్నటువంటి ఇంకా ఏమన్నా ఉంటే అందులో కూడా మనోళ్ళు మ్యాక్సిమం కూడా ఏం చేస్తూ ఉంటారంటే ధనంలో మాత్రమే 10వ భాగం ఇస్తూ ఉంటారు. మరి నీ ఘనతలో గొప్పవాడు అయినప్పుడు నువ్వు గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నప్పుడు 2 మాటలు వాళ్ళు, నేను చాలా మందిని గమనిస్తూ ఉంటాను. క్రైస్తవులైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి ఈ రోజున వాళ్ళు ఇట్లాంటి మైక్ ఒకటి తీసుకొని నా ప్రభువు మూలంగా నేను ఇట్లా అయ్యానని ఎవడు చెప్పగలుగుతాడా? చెప్పండి. లియాండర్ ఫేస్ ఉన్నాడు. మీకు లియాండర్ ఫేస్ తెలుసో తెలియదు. మరి లియాండర్ ఫేస్ క్రైస్తవుడు. లియాండర్ ఫేస్ అంటే ఎవరు? టెన్నిస్ ప్లేయర్ అమ్మా. లియాండర్ ఫేస్, మహేష్ బాబుతో టెన్నిస్. లియాండర్ ఫేస్ మంచి జోడి. అందులో ఒలింపిక్స్ లో అయితే కూడా వాళ్ళు రజితాలు కొట్టుకొచ్చారు అప్పట్లో. లియాండర్ ఫేస్ గోవా వాడు. ఎందుకు చెప్తున్నానంటే అటువంటి వారు ఏ రోజున మరి అంత గొప్ప స్థాయి నుంచి వెళ్ళిన తర్వాత కూడా నా ప్రభు నాకు ఇది చేసేదని చెప్పలేకపోతున్నారు. నేను కానీ
కావాలంటే వాళ్ళ సంపదలో తీసుకొచ్చి, కావాలంటే దశభాగం తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నారంటే అక్కడ వేస్తున్నారు. కానీ గుళ్ళల్లో, చర్చిలోని, అట్లో మన అంత ఘనతలో దేవుడు తీసుకెళ్ళినప్పుడు నా దేవుడు నాకు ఇది చేశాడని చెప్తున్నారా? చూడండి, అనేక మంది ఉన్నారు. నేను ఏదో ఆయన పేరు కాబట్టి గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను మీకు. ఇంకా చాలా మంది ఉన్నారు, మనకి ఇంకా చాలా మంది ఉంటున్నారు. వాళ్ళు ఏ రోజునన్నా దేవుడు నాకు ఇది నేను చేస్తున్నాను దేవుడి విషయంలో, ప్రభు నాకు ఇంత ఘనత ఇచ్చాడని చెప్పగలుగుతున్నారా? అది చెప్పలేదు. కావాలంటే అలాంటి ధనం తీసుకొచ్చి, కావాలంటే లక్షలు తీసుకొచ్చి అక్కడ పడేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏదడుగుతున్నాడు? నీ ధనమేనా? ధనమేనా? నీ సమయం వాడు దేవుడికి. మరి 10వ వంతు సమయం మనం ఎత్తగలుగుతున్నామా? లేదంటే ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా? ఆయన కావాల్సింది మన యొక్క డబ్బే కాదు. ఒక డబ్బు తీసుకుని చేస్తే అయిపోయింది అనుకుంటే అంత పొరపాటు కోటి లేదు దేవుడి దగ్గర. అసలు ఈ డబ్బు ఇప్పుడు మనం డబ్బు ఇస్తామమ్మా మామూలుగా అనుకున్నాం. ఇప్పుడు మన డబ్బు మనం తీసుకెళ్ళి ఇచ్చాం. దేవుడు ఒక భారతదేశానికే దేవుడా? నువ్వు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చావు, ₹20 తీసుకెళ్ళి యుఎస్లో ఇస్తే ఆడ తెల్లదు, తెలుద్దా? ₹1 తీసుకెళ్ళి పరలోకంలో ఇస్తే అది ఆడ తెల్లదు, తెలుద్దా? మరి నీ రూపాయి ఏం చేసుకోవాలి ఆయన? అది నీ సమయం ఇచ్చావు. సమయం ఇస్తే చెల్లిద్దా? సమయం ఇస్తే చెల్లిద్దా? చల్లదా? చెల్లిద్ది. నీ ఘనతను ఇచ్చావు. నీ ఘనతను అంటే అక్కడ కూర్చున్నప్పుడు 10 మందిలో పెద్దవాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా ప్రభువు నన్ను ఇలా మార్చాడని చెప్పగలిగినప్పుడు ఆ ఘనత కొంచెం ఎవరన్నా మార్చగలిగితే ఖచ్చితంగా మార్చగలిగింది. చూడండి, దేవునికి ఇచ్చేటువంటి స్థానంలో, దేవునికి ఇచ్చేటువంటిప్పుడు ఎట్లా ఇవ్వాలంటే మనము హృదయపూర్వకంగా కలిగిన దానిలో శ్రేష్టమైంది తీసుకొచ్చి ఇవ్వాలి. ఒక డబ్బు ఇచ్చేసేసి అయిపోయింది నా పని అనుకుంటే నానే కాదు. ఇంకా అసలు హేబేలు అటువంటి వాడు. హేబేలు అర్పణ ఎందుకు తీసుకున్నాడు? మరి దేవుడు కయ్యూని అర్పణ తీసుకోలేదు, ఎందుకంటే అతను మంచి ఉద్దేశంతో ఇవ్వలేదు దేవుడికి. ఎవడు చూసి వచ్చానులే, దేవుడు తీసుకుంటాడే ఏంటిది, ఏదో మా నాన్న పిచ్చి కాకపోతే తీసుకెళ్ళి ఇమ్మన్నాడు కదా, మళ్ళీ ఆయన ఎందుకు ఎదురు చెప్తాం, పెద్దోడు కదా అని చెప్పి ఏం ఇచ్చాడు? తండ్రిని అయితే గౌరవించాడు, కానీ దేవుణ్ణి భక్తి కనపరిచాడా? అక్కడ దేవుడి మీద కృతజ్ఞత కనపరిచాడా? అది కనపరచలా. ఓన్లీ తండ్రి మీద మాత్రం గౌరవం చూపించాడు. ఏంటంటే తండ్రి తెమ్మన్నాడు కదా, అరే మీరు తీసుకొని రండి రానగానే ఏనా తీసుకొచ్చాడు. కానీ దేవుడు అంటే మాత్రం హృదయంలో ఏం లేదు, అతనికి భక్తి లేదు. ఏం లేదు? భక్తి లేదు. అసలు భక్తి లేకుండా, అంటే కృతజ్ఞత లేకుండా తీసుకొచ్చి అక్కడ పెడితే తీసుకుంటాడు దేవుడు? తీసుకోవాలా. అసలు హేబేలైనటువంటి వాడు రాయబడి ఉందంటే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తాడు. చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఒకసారి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. కలిగినటువంటి వాడు మనం తెలుసుకున్నాము. మరి హేబేలైనటువంటి వాడు అని రాయబడం చూసారా? హేబేలుకి ఒక మంచి ట్యాగులను ఇచ్చాడు దేవుడు. ఏమన్నాడు అక్కడ? నీతిమంతుడు అన్నాడు. ఏమన్నాడు? నీతిమంతుడు అన్నాడా? ఎందుకని అన్నాడు? అమ్మ మళ్ళీ చెప్తున్నాడు, ఇది పౌలు గారు రాసింది కాదు. దేవుడు పౌలు గారికి తెలియపరిస్తే పౌలు గారు మన కోసం, ఆ హెబ్రీ సంఘం కోసం, తర్వాత మనలాంటి చదువుకొని బలపడతామని ఇక్కడ రాశారు. పౌలు గారికి ఎవరు తెలియపరిచారు? దేవుడు తెలియపరిచాడు. దేవుడు యొక్క ఆ మాటని ఆయన దీనిలో పొందుపరిచాడు. ఏమని రాసింది అక్కడ హేబేలు గురించి అంటే, హేబేలు విశ్వాసం ఉంచాడు. దేని మీద విశ్వాసం ఉంచాడు? నేను ఇచ్చేటువంటి ఈ అర్పణ ఎవరికి ఇస్తాను అనుకున్నాడు? దేవుడికి ఇస్తున్నాడు. కాబట్టి శ్రేష్టమైనది నేను ఇవ్వాలనుకున్నాడు. నాకు అనిపిస్తే, నేను ఈ పాఠ్యాంశం అంటే నన్ను ఈ యొక్క భాగం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది కదా, హేబేలుకు ఉన్నటువంటి మందలో, మంద అంటే చాలా పెద్దది కదా, చాలా పెద్ద మంద ఉంటుంది ఆ సమయంలో.
అసలు ఇట్లాంటి వెళ్తా ఉంటే డీప్కి చాలా లోతుకి వెళ్ళిపోతాం మనం. ఎట్లా ఉంటుందంటే అసలు ఆ సమయానికే మనుషులు గొర్రెలను మచ్చిక చేసుకున్నట్టుగా ఉండింది. ఇప్పుడు గుర్రాల గురించి ఉందమ్మా. గుర్రాలని సుమారు 8 సంవత్సరాల క్రితం మనిషి మచ్చిక చేసుకున్నాడు. అందరికీ కూడా అన్నిటికీ ఇట్లా చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క జంతువుకి కూడా ఒక చరిత్ర ఉంది. 8 సంవత్సరాల నుంచి మనిషి మచ్చిక చేసుకున్నాడు. గేదెలు 8 సంవత్సరాల నుంచి మచ్చిక చేసుకున్నాడు. వారి యొక్క పాలు పిచ్చుకోవడం కానీ వాటిని కల్టివేట్ చేసుకోవడం కానీ అంతా ఉంది. అయితే హేవేర్ ఎప్పుడు మచ్చిక చేసుకున్నారు, గొర్రెలు ఎప్పుడు మచ్చిక చేసుకున్నారంటే ఎప్పుడు వరకు, ఎప్పుడంట ఆదిలోనే. ఇప్పుడు ఆదాము దగ్గరే గొర్రెలు మచ్చికైపోయింది. అవి వైల్డ్ జంతువులు కాదు, అంటే అవి క్రూరమైనటువంటి జంతువులు తీసుకొచ్చాడు. గొర్రెలు తీసుకొచ్చినప్పుడు నేను అనుకుంటాను కదా, ఆయన మందంతా చూసుంటాడు. ఒకసారి మందలో ఆయన నచ్చుతాయి చూసారు, మనిషికి లోపల నచ్చుద్ది. ఏంటి, ఈ గొర్రె భలే ఉంది, దీని మాంసం భలే ఉంటుంది రా తింటే అని అనిపిస్తుంది. చూసారా, అనిపిస్తుందా? మనకు కూడా అనిపిస్తుంది. ఒక 10 కోళ్ళు ఉన్నాయి అనుకో, 10 కోళ్ళలో ఒక కోడే నచ్చుద్ది. ఒక కోడి తినమంటే 10 కోడుల్లో ఒక కోడే నచ్చుద్ది. మిగిలిన కోళ్ళు బాగాలేదని అర్థం. ఉన్నటువంటి వాటిల్లో ఇది చాలా బాగుంటుందని అర్థం దానికి. అంతేనమ్మా, ఉన్నటువంటి 10 కోడుల్లో ఈ కోడి చాలా బాగుందని అర్థం. అప్పుడు ఆ కోడి తీసుకొని తింటాం కానీ వేరే కోడి తీసుకొని తినంగా. అప్పుడు అర్థం ఏమిటంటే అతని హృదయానికి ఏవైతే బాగున్నాయి, ఇది టేస్టీగా ఉంటది, ఇది చాలా బాగుంది, కొమ్మింది ఇది అని అనుకుంటూ అటువంటి దాన్ని తీసుకొచ్చాడు. బేసిక్గా మనిషి అటువంటి వాడంటే ఇట్లాంటి ఇవ్వాలంటే ఇవ్వలేడు. ఇట్లాంటి ఇవ్వాలంటే ఇవ్వలేడు. కావాలంటే సిరిగిపోయిన లేదంటే పాత పడిపోయిన చీరలు ఇవ్వమంటే ఇవ్వగలుగుతాను కానీ ఏమి ఇవ్వలేము. కొత్తది కట్టుకునే చీర ఇవ్వగలుగుతామా? అందులో మనసుకు నచ్చింది అసలు ఇవ్వగలుగుతామా? మనసుకు బాగా నచ్చింది ఒక డ్రెస్సు, చాలా బాగుంది డ్రెస్ అనిపిస్తుంది. ఆ డ్రెస్ ఎవరికైనా పక్కనోడు కాబట్టి అడిగినప్పుడు ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. దేవుడికి ఏమైనా ఇవ్వగలుగుతామా? అది కూడా పాటలు మాత్రం శుభ్రంగా పాడతాం. ఏమని, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని మాత్రం పాటలు పాడతాం. ఏమయ్యా ఏమయ్యా ఆయన అడుగుతాడు. మరి అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు దేహమును ధనమును సమయమును. ధనం ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోయిందమ్మా. ఏం వాడాలంట? దేహం కొంచెం దేనికోసం వాడాలి? ప్రభు పని కోసం, దేవుడి కోసం వాడాలి. ప్రభు పని కోసం కొంచెం వాడుకోవాలి. అలాగే ధనము కొంచెం వాడాలి. ఒక్కొక్కసారి సమయం కూడా వాడాలి. ఏం వాడం, ఓన్లీ మేము డబ్బులే ఇస్తాం అంటే కాదు. అట్లా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో కానీ దేవుని యొక్క సంకల్పం అది కాదు మన పట్ల. ఏడు దేవుని యొక్క సంకల్పం అంటే మరి అబ్రహాం ఏమడిగాడు దేవుడు? ఏమని రాశాడు పాట చూసారా? అబ్రహాం ఏమడిగాడంట? అతను ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకుని ఎన్ను తీశాడు ఆయన. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఒకనొక సమయంలో కూడా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఏలి ఆ సమయానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మ అంట కొంచెం 4-5 రొట్టెలు అవుతాయి పిండి పూసుకుంటే, ఈ పిండి తీసుకొని తిని అర్థం కావాలంటే అనుకుంటా పిండి రొట్టెలు చేసుకుంటే ఆయిల్ అంటాడు, నువ్వు మొట్టమొదటి నాకు రొట్టె చేసి అన్నాడా? ఇస్తారు ఎవడైనా? 4 రొట్టెలుగా అయ్యే పిండి ఒక రొట్టె చేసి ఇస్తారా? మరి ఇచ్చిందా? ఇచ్చింది. ఆశీర్వదించబడిందా? పిండి శుభ్రంగా ఏమో రాజబడింది అక్కడ. తొట్టిలో పిండి, గుడ్డిలో నూనె మాత్రం అలాగే గుడ్డిలో నూనె కరగలేదు. అది కరిగిపోలా, ఇది కరిగిపోలా. దేనికోసం? ప్రభు ఆశీర్వదించాడు, తీసుకొచ్చి ఇచ్చింది. ఇవ్వాలి.
సమయం ఇవ్వాలి, దేహం ఇవ్వాలి, కావాలంటే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. అర్థమవుతుందమ్మా? ఇట్లా చేసినట్టయితే ఏమని రాయబడదు చూసారా? విశ్వాసమును బట్టి హేబేలు ఏమన్నా తీర్చబడ్డాడంట? నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇది అర్పణ అంటే. దీన్ని ఏమన్నారు? దీన్ని అర్పణ అన్నారు. ఏమిటి అర్పణ అంటే హృదయపూర్వకంగా ఏది పడితే దుఃఖం కాదు, హృదయపూర్వకంగా ఇంట్లో ఉన్న తీసుకొచ్చేదో పెస్తగాడికి వేసినట్టు వేయడం కాదు. దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంట? మనస్ఫూర్తిగా ఉన్న వాటిలో నుంచి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. మనం ఇంకా అనేకమైనటువంటి మేలు పొందుకోలేకపోతున్నాం అంటే అర్థం ఏమిటంటే మనం శ్రేష్టమైన ఇవ్వట్లేదు, శ్రేష్టమని బోనసై మనకి రావట్లేదు. శ్రేష్టమని రావాలంటే శ్రేష్టమైనవి ఏమిటి? శ్రేష్టమైనవి అంటే డబ్బు ఒకటే కాదు, సమయం ఇవ్వాలి దేవుడికి. కొంతమంది ఉంటారు, మా బాబు కొంచెం ప్రభువుని నమ్ముకోండి ఆనుకున్నాం అన్నటువంటి ఆలోచన వస్తే ముందు అసలు ఆ ఊహన్న వస్తే ఏది దేవుడి దగ్గరికి మనం ఒకసారి వెళ్దామా అన్న ఊహ వస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అసలు ఆ ఊహే లేదు మనిషికి. ఒక మనిషికి కొంతమంది ఉంటారు అసలు ఆ ఊహే దేవుడి దగ్గరికి వెళ్దామన్న ఊహే లేదు. అప్పుడు దేవుడు ఆ ఏం మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు చెప్పండి? మనం అంత ప్రార్థన చేస్తాం, ఆయన మార్చని ఏ విధంగా మారుస్తాడో నాకు చెప్పండి. వాడికి ఏమి లేదు అసలు. వాడికి బాగుపడదామని ఉంటే దేవుడు ఎవరు కొంచెం సహాయం చేసి మారుస్తాడు. దేవుడు కొంచెం సహాయం చేసి మారుస్తాడు. అంతేగాని ఆడికే లేదు అసలు బాగుపడదామని ఏం మారుస్తాడు దేవుడు చెప్పండి? ఇట్లాగా చూసుకుంటా ఉన్నట్టయితే దేవుడు ఆదిలో ప్రణాళిక చేసుకుంటున్నప్పుడు ఈ ఆదిలో మొదలైనటువంటి అతడు ఇచ్చాడు కదా శ్రేష్టమైనటువంటి బలి. ఏమనుకున్నారు మనుషులంతగా? అంటే దేవుడు పంటల నుంచి తీసుకొచ్చి ఇస్తే తీసుకోడేమో, ఓన్లీ గొర్రెలు ఇస్తేనే తీసుకుంటాడేమో అనుకొని ఇంక కొంతకాలానికి ఏమైపోయిందంటే ఆ అగ్ని దిగి రావటం, ఈ గొర్రెలు దహించటం ఇదంతా లేదు. అర్థమైందమ్మా? కొంతకాలానికి ఏమైందంటే దేవుడికి అసలు వీళ్ళు చేసేటువంటి ఈ పని మీద కోపం వచ్చింది ఆయనకి. అసలు నేను తీసుకుని అనుకున్నాడు. ఆయన తీసుకుని అనుకుంటే వీళ్ళు ఏమంటే అట్ట కోసేసేసి దాన్ని గబగబ కోసేసి అయ్యా ఇదిగో ఇది నీకు ఇచ్చేసామని చెప్పేసి ఇచ్చేసి అనేసేసి దీన్ని ఎవరు తింటాం మొదలెట్టారు? ఇప్పుడు మనుషులు తింటమే మొదలెట్టు. వీళ్ళు తిని దేవుడికి ఇచ్చాను ఏమనుకునేటువంటి మనుషుల్లోకి వచ్చేసారు. జాగ్రత్తగా మనం ఎట్లా ఉండాలంట? హృదయం నుంచి హృదయ శుద్ధి కలిగినటువంటి వారమై శ్రేష్టమైనటువంటి వాటిని దేవుడికి ఇస్తే ఏమవుద్ది? అసలు మనం ఏమనుకుంటామంటే నేను ఇటువంటి అన్ని కూడా చర్చలో చెప్పకూడదు అనుకుంటాను అసలు. కానీ ఒక మాట చెప్తా, చేపులో 100 వేలు ఉంటున్నప్పుడు మనం 10 రూపాయల కోసం ఎదుగుతాం చూసారా? కాలు దగ్గరికి వచ్చేటప్పటికి 100 ఉన్నప్పటికీ కూడా 50 100 ఉన్నప్పటికీ కూడా కాలు పెట్టి దగ్గరికి వచ్చేటప్పటికి గబకున 100 తీసేద్దామని ఆలోచన రాదు మనిషికి. ఏమాలోచన వచ్చింది? 10 రూపాయల గురించే ఎదుగుతాడు. ఈ 10 రూపాయలు ఎప్పుడు వేద్దామని లేదు. 10 ఉన్నాయనుకోండి, కొంతమంది మనుషులు ఏంటి స్థాయిని బట్టి 10 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం వెతుకుతాడు? 10 అక్కడ 15 మంది సిల్లర్ కోసమే తీసుకుంటారు. కాబట్టి దేవుడికి ఇచ్చేటువంటి సమయంలో మాత్రం మన ఇంటి పరిస్థితుల్లో వెనుక వద్దు. ఆయనకి ఇవ్వాల్సింది ఒక ధనమే ఇవ్వకండి. దేవుడికి ఒక ధనమే ఇస్తే సరిపోదు. దేవుడికి ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి, అట్లాగే మన యొక్క ఘనము అంటే సమయం ఇవ్వాలి. మనకి ఘనతలో కొంచెం మనమేమి అడుపు తినే వల్ల ఏం దేవుడు చేయలేదు కదా. అది నువ్వు ఎట్టకిట్ట అయ్యేవరా అంటే వెంటనే ప్రభువులోకి రావాలి. మనసులోకి నా ప్రభువు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా అన్నటువంటి మాట మనం చెప్పగలగాలి. అప్పుడు దాన్ని నిజమైనటువంటి అర్పణ అన్నారు. దాన్ని ఏమన్నారు? నిజమైనటువంటి అర్పణ. ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు ఉన్నారు మామూలుగా. ఆయన ఏమన్నాడు? ఏమవుతారు? అబ్రహాముకి అక్కడ అడిగినప్పుడు ఆయన ఇచ్చాడు. మన పిల్లలు మనం రేపు పొద్దున పరిచర్య కోసం పంపగలుగుతామా? పంపగలుగుతారా? 5 ఉన్న పిల్లలు కూడా ఇల్లు చూసినప్పుడు ఏం చేస్తున్నాను పిల్లలు అంటే పెద్దోడు వచ్చేస్తున్నాడు, చిన్నోడు ఇచ్చేస్తున్నాడు, 3వది అదయ్యా, 4వది ఇదయ్యా, 6వది ఇదయ్యా అని చెప్తలే. కానీ ఎవరైనా సరే కుటుంబం నుంచి అయినా
పిల్లలు తల్లిదండ్రులు కూడా నా పెద్ద కుమారుడు నేను మూడో ఉన్నాం, నాలుగో ఉన్నాం, ఆఖరు ఉన్నాం. నేను ప్రభు కోసం పాటలు పాడమంటే మాత్రం ఏ వాళ్ళు నీకు అది కావాలా ఇది కావాలా రాకుండా ఇదే ఇయ్యది అదని ఎన్నెన్నో కల్పించి పాటలు పాడుతున్నానే. అసలు హృదయంలో ఏం రావాలంటే నిజమైనటువంటి కృతజ్ఞత వస్తే అప్పుడేమొస్తుంది, నిజమైనటువంటి అర్పణ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎంతున్నటువంటి మనమందరం కూడా నిజమైనటువంటి అర్పణ దేవుడికి ఇవ్వాలి. నిజమైనటువంటి అర్పణ దేవుడికి ఇవ్వాలి. ఏం అర్పిస్తాం ఈ యొక్క సమయంలో మనం? నేనైతే రెండు కృతజ్ఞత మాటలు చెప్పగలుగుతాయి ఈ సమయంలో. ఏమని? అయ్యా వారం అంతా మమ్మల్ని కాపాడు కాబట్టి నీకు స్తోత్రం రెండు మాటలు చెప్పుకుందాం మనం అందరం కూడా. మరి మోకాళ్ళు ఎగిరినటువంటి వాళ్ళందరూ మోకాళ్ళు ఎగిరి, లేదంటే అలా కూర్చొని శుభ్రంగా కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రం ప్రభువా, నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన గతకాలం అంతా రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని ఇంకనూ నీ రెక్కల చాటున నాయన ఈ విధంగా క్షేమమైనటువంటి స్థితిని మాకు ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. పనికిరానటువంటి వారం ప్రభు అయినప్పటికీ మీ యొక్క మంచి పాత్రలుగా మీరు నాయన రూపొందించుకున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభువా. నాయన నీ కృపా కాపుదలు ఎంతవరకు దయచేసి మమ్మల్ని రెక్కల చాటును భద్రపరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నాయన ఇదిగోటి తండ్రి మేము చేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి యజమానుల్ని, నాయన ఇదిగోటి తండ్రి మా పిల్లలు చదువుతున్నటువంటి స్కూళ్ళ యొక్క యజమానుల్ని ప్రభు, మా యొక్క ప్రాంతం యొక్క నాయన అధికారుల్ని ప్రభు మీ యొక్క కృప ద్వారా మీ యొక్క రక్షణతో నా తండ్రి మీరు నడిపిస్తున్న దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. వారిని ఇంకనో సజీవుల లెక్కలో ఉంచి మాతో కూడా నాయన మీరు ఉంచిన దాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. కానీ అనేకులు ప్రభువా నేను తెలుసుకున్నప్పటికీ నువ్వెంతో దయ చూపించి, నువ్వెంతో కృప చూపించి వారి మీద ఇంకనో నీ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమను మేము కనపరుస్తున్నటువంటి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ లోకంలో మేము చేరినప్పుడు ప్రభు మేము మిమ్మల్ని చూసి ఎంత ఆనందపడతామో మేము మాటల్లో చెప్పలేము ప్రభువా యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి గొప్ప భాగ్యంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో శాంత వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి పరవశించు వేళ, ఏ మోదునో నేనే మోదునో, స్తుతులు స్తోత్రాలయ్యా. నిజంగానే నాయన ఆ యొక్క స్థితిని ఆయన మేము తలుచుకుంటున్నప్పుడు మా యొక్క హృదయములు మా యొక్క దేహములు పులకించిన తండ్రి పరవశించి పాడుతున్నాయి ప్రభు. నీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు. అటువంటి గొప్ప నిరీక్షణలోకి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపా కాపుదలు ఎంతసేపు నా తండ్రి మా మధ్య ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన జ్ఞాపకం చేసుకోమంటున్నాం ప్రభువా.
జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్యానందముతో పరవశించు వేళ, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను చేస్తూ ప్రశాంత నేనే మోదును ఎవరు సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు సర్వాధికారి సర్వసృష్టికర్త నీ ఘనమైన నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కాపాడి నాయన రక్షిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రములు. అవును తండ్రి, అవును తండ్రి. కుటుంబాన్ని మీరు పోషిస్తున్నారు తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు. కాపాడుతున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నా ప్రభా మరి ముఖ్యంగా నా తండ్రి ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభా నాయన నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి నీ బిడ్డలుగా స్వీకరించుకొని ప్రభా పరదేశంలోకి ప్రభా మాకు ఇస్తున్న ఒక ఉన్నతమైన స్థానమును ఏ యోగ్యత లేని నాకు ప్రభా నాయన ఎందుకు పనికిరాని నాకు ప్రభా నీ యొక్క నిత్య జీవితాన్ని నాయన నిత్య జీవంలోకి నన్ను నడిపిస్తున్నందుకే నీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఏనాడో కలిసిపోవలసిన వారు ప్రభా ఈ మూఢత వల్ల ఎప్పుడో నలిగిపోతున్నారు అయినప్పటికీ నీ యొక్క కృప చేత మమ్మల్ని కాపాడుతున్న ఆయన నీ యొక్క ప్రత్యేకమైన స్థానంలో ప్రభా నీ యొక్క ప్రత్యేకమైన దారిలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు ప్రభా. మా కుటుంబాన్ని ప్రభా మీరు కాపాడుతున్నారు, నీకు వందనాలు ప్రభా. మా కుటుంబాల్లో సమాధానం ఇస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీ యొక్క ప్రేమతో ప్రభా నువ్వు యజమానుడుగా నా తండ్రి నాయన మాకు తండ్రిగా ప్రభా మీరు ముందుండి నడిపిస్తున్నందుకే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మాకు వస్తున్న ప్రతి ఒక్క శోధనలో నుంచి ప్రభా మీరు విడుదల ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాన్ని ప్రభా నాయన మీరు స్థిరపరుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంకా మా కుటుంబాల్లో మీరు సమాధానమును దయచేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా. కాపాడుతున్నారు ప్రభా, నీకు వందనాలు. మా ప్రాంతాలు మీరు కాపాడుతున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు. మాకు ఇస్తున్న నాయన నీ పనిని మాకు నాయన మేము చెయ్యడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. మాకు ఇస్తున్న మా సంఘంలోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఎన్ని భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని అందరినీ తప్పించి ప్రభా నీ సన్నిధిలో నిలవబెట్టుకుంటున్నందుకే నీకు వందనాలు ప్రభా. యేసయ్యా ఈ వార దినములన్నీ కూడా ప్రభా నువ్వెంతగానో మమ్మల్ని కాపాడినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబాన్ని కాపాడుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా రెక్కల కష్టాల్లో ప్రభా మీరు తోడుకుంటున్నందుకే నీకు వందనాలు. ఆయన మా పరిపాలన చేసుకోవడానికి మీరు ఇస్తున్న ఈ శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన మా రక్త సంబంధికులు మా బంధువులు మా స్నేహితులందరినీ ప్రభా నువ్వు సురక్షితంగా క్షేమంగా ఉంచినందుకే నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నా కుటుంబంలో మీరు సమాధానం దయచేసినందుకే నీకు వందనాలు ప్రభా. నాయన మా కుటుంబంలో నెమ్మదిని దయచేసినందుకే నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరి ముఖ్యంగా ప్రభా నాకు ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను. అవును ప్రభువా. నీ రాజ్యములు నాకు ఇచ్చిన హక్కును బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా కొరకే ప్రాణము పెట్టినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్య నీ యొక్క త్యాగము నాయన నీ యొక్క ప్రాణము నా కొరకు నాయన నీ ప్రాణము పోవునంతగా నా కొరకు తగ్గించుకున్నారు ప్రభు. నాయన అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాకు కలిగిన ప్రతి దానిని బట్టి నిన్ను స్తుతి
చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నన్ను ఈ స్థితిలో ఉంచామంటే ప్రభు నాయన అది కేవలం నీ యొక్క కృపేనా ప్రభువా. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నాయన నిజమేనా తండ్రి, నీకేమిచ్చినా ప్రభువా, నీవు చేసిన ఈ మేరకు మేము ఏమిచ్చినా ప్రభువా నీ యొక్క రుణం మేము తీర్చలేము ప్రభు. నాయన నా యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభువా నా జీవిత కాలం అంతా ప్రభు నాయన నీ సువార్తను ప్రభువా ప్రకటించే కృపను నాకు దయచేసిన నా ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ కొద్ది స్తుతి అర్పణ నీ యొక్క సన్నిధిలోనికి నాయన నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.